హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితాల్లో ఆ దేవుడు వెలుగులు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఉద్యోగ బాటలో ఉండి ఉద్యోగం కొరకు వేచి చూస్తున్న వారందరూ ఈ సంవత్సరంలో ఉద్యోగం పొందాలని మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇక ఈరోజు మన టాపిక్ డిసెంబర్ నెలలోని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్గా నిర్వహిస్తారు. అలా నిర్వహించడానికి కారణం తెలపండి. డిసెంబర్ 16న విజయ్ దివస్గా నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారు? కారణం తెలుపమన్నాడు. ఆన్సర్ 1971లో డిసెంబర్ 3 నుంచి 16 వరకు పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. దీని ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. భారత్ విజయం సాధించిన నేపథ్యంలో ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్గా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2 మున్సిపల్ కార్పొరేషన్లు మంచిర్యాల, మహబూబ్నగర్ 12 మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. దీంతో మున్సిపాలిటీల సంఖ్య ఎంతకు చేరింది? ఆన్సర్ 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 153 మున్సిపాలిటీలు. నెక్స్ట్ క్వశ్చన్. నాగర్ కర్నూలు జిల్లా సైన్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన ఎవరు? ఆన్సర్ తల్పునూరు రాజశేఖరరావు. ఈ అవార్డు పొందిన ఏకైక వ్యక్తిగా తెలంగాణ నుంచి నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్. రైతులకు పురుగు మందుల ప్రభావం నుంచి తప్పించేందుకు కిసాన్ కవచ్ అనే కొత్త సాధనాన్ని అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీని విలువ ఎంత? దీన్ని ఎవరు రూపొందించారు? దీని విలువ 4,000 రూపాయలు. దీన్ని బ్రిక్ ఇన్స్టెమ్ బెంగళూరు వాళ్ళు అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రచురించిన ట్రావెల్ మరియు టూరిజం ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ భారత్ ర్యాంక్ 39. 119 దేశాలకు ర్యాంకులు కేటాయించారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI రాజధానిగా మరియు గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మారాలనే లక్ష్యంతో 200 ఎకరాల విస్తీర్ణంలో AI నగరాన్ని, AI సిటీని నిర్మించనున్నట్లు ఏ రాష్ట్రం ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. నేల క్షీణత మరియు నీటి కొరత వంటి అంశాలపై ఇటీవల ఇంటర్నేషనల్ సాయిల్ మరియు వార్ ఫోరం 2024 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్యాంకాక్. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్మా రంగం యొక్క ఎగుమతులు దిగుమతుల ఆధారంగా 2024 డిసెంబర్ నాటికి ఇండియా ఫార్మా రంగంలో ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? ఇండియా ఫార్మా రంగం ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది? ఏ పండుగ? ఆన్సర్ రథసప్తమి. నెక్స్ట్ క్వశ్చన్. గత 43 ఏళ్లలో భారతదేశ ఏ ప్రధాని కూడా పర్యటించని దేశంలో నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించారు. కాగా భారత ప్రధానికి ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ను అందుకున్నారు. అయితే ఆ దేశం ఏది? ఆన్సర్ కువైట్. నెక్స్ట్ క్వశ్చన్. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్నాయి. అయితే ఆ రాష్ట్ర పక్షిని ప్రతిబింబించేలా మౌలి అనే మస్కట్ను ఎంపిక చేశారు. కాగా ఆ రాష్ట్ర పక్షి ఏది? ట్యాగ్ లైన్ ఏంటి? ఈ క్రీడల ట్యాగ్ లైన్ ఏంటి? ఆన్సర్ రాష్ట్ర పక్షి మోనల్. ట్యాగ్ లైన్ సంకల్ప్ సే శిఖర్ తక్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డిసెంబర్ 18న INS నిర్దేశక్ అనే నౌకను జాతికి అంకితం చేసిన వారు ఎవరు? ఆన్సర్ రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్. నెక్స్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా 5,500 కోట్ల రూపాయలతో 23 రహదారులను
23 రహదారులను ఈ హైవేలుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎన్ని కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ 30 కిలోమీటర్లకు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఏపీ మరియు తెలంగాణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య వరుస క్రమం తెలపండి. ఆన్సర్ ఏపీ 601, టీజీ తెలంగాణ 956. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కృషి చేసిన అన్వీ కుమార్కి డయానా అవార్డు 2024 దక్కింది. ఇతడు ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ హర్యానా గురుగ్రామ్కు చెందినవాడు. ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. చెన్నైలో జన్మించిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ ఇటీవల మిస్ ఇండియా యూఎస్ఏ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె పేరేంటి? ఆన్సర్ కెయిట్లిన్ శాండ్రా నెయిల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. అయితే ఏ రచనకు ఈ అవార్డు వచ్చింది? ఆన్సర్ తెలుగులో ఆయన రాసిన దీపిక అనే అభ్యుదయ వ్యాస సంపుటికి ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకి నాణ్యమైన డిజిటల్ ఎడ్యుకేషన్ అందించేందుకు ఎన్సీఆర్టీ మరియు గూగుల్ సంస్థలు సంయుక్తంగా ఎన్ని భాషల్లో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్స్ని ప్రారంభించనున్నాయి? ఆన్సర్ 29 భాషలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశపు మొదటి సరిహద్దు సోలార్ గ్రామంగా నిలిచిన గ్రామం పేరేంటి? ఆన్సర్ మసాలి, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 జనవరి 13 నుంచి 19 న్యూఢిల్లీలో జరగనున్న ఖోఖో వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సల్మాన్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఎవరి జీవిత చరిత్ర? ఆన్సర్ పారా అథ్లెట్ దీపా మాలిక్ జీవిత చరిత్ర. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. క్యాన్సర్ చికిత్సకు ఏ దేశం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ని అభివృద్ధి చేసింది మరియు ఆ దేశ పౌరులందరికీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది? అది ఏ దేశం? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. గణేష్ నిమజ్జనంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినందుకు ఏ రాష్ట్ర పోలీసులకు డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు దక్కింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు ఏఐలతో 1,50,510 గణేష్ ప్రతిమలను నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. నెక్స్ట్ క్వశ్చన్. 15 సంవత్సరాలుగా ఉన్న వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో కొలిక్కి వచ్చింది. 15 సంవత్సరాల ఉన్న ఓ వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో కొలిక్కి వచ్చింది. అదేది? ఆన్సర్ కొబ్బరి నూనె కూడా వంట నూనె కిందికి వస్తుందనే తీర్పు. దీనిపై కేవలం 5% పన్ను మాత్రమే విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్గా ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమరా రామ్మోహన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్. భారత విద్యావేత్త అయిన అరుణ్ కపూర్కి ఏ దేశం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది? ఆన్సర్ భూటాన్ దేశం. ఆయన డూన్ పాఠశాలలు పనిచేయడంతో పాటు వసంత్ వ్యాలీ అనే విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 34వ వ్యాస సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చింది? 2024 34వ వ్యాస సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ప్రముఖ హిందీ రచయిత్రి సూర్య బాలాకు వచ్చింది. కౌన్ దేశ్ కో వాసి వేణుకా డైరీ అనే పుస్తకానికి వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం.
ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.